హలో గైస్, నేను మీ క్రేజీ తెలుగు అబ్బాయి రిపోర్టింగ్ ఫ్రమ్ జర్మనీ. ఇవాళ అయితే మన యూనివర్సిటీలో చదివే ఒక బ్రోని మనం ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాం. మన బ్రోకి అయితే ఇండియాలో 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జర్మనీ వచ్చి ఇక్కడ సేమ్ మాస్టర్స్ ఇన్ ఐటీ ఇంజనీరింగ్ కోర్సులో మాస్టర్స్ చేస్తున్నాడు. అతను కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇంట్రడ్యూసింగ్ హరి. ఇక్కడ మనతో అయితే ఇవాళ హరి అయితే ఉన్నారు. బ్రో, ఇప్పుడు దాకా ఇండియాలో మీరేం పీకారు, ఇక్కడికి వచ్చి ఏం పీకుతున్నారు, ఇకపై ఏం పీకుతారు, కొంచెం మా ఆడియన్స్కి చెప్పగలరా? బాగా ఎక్స్ట్రా లేకుతున్నారు. ఓకే, మనోడు చెప్పినట్లు ఐఎమ్ హరి అండ్ ఐ కంప్లీటెడ్ మై బ్యాచిలర్స్ ఇన్ ఇండియా, కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. జోక్స్ అపార్ట్, ఇంకా క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే చెప్పండి బ్రో. నేను బీటెక్ ఇన్ ఈసీ కంప్లీట్ చేశాను బ్రో, అండ్ ఐ వర్క్డ్ యాస్ ఎ కార్పొరేట్ కూలీ ఫర్ 3 years. రీసెంట్గా మనకు వచ్చిన క్వశ్చన్స్లో కొంతమంది అడిగారు ఎక్స్పీరియన్స్ మ్యాటర్సా కాదా అని. సో ఎక్స్పీరియన్స్ ఇండియాలో పెట్టుకొని రావడం బెటరా, లేకపోతే డైరెక్ట్గా వచ్చేయడం బెటరా అని. సో మన బ్రోని అయితే అడిగి తెలుసుకుందాం. మీరు నిజంగా జర్మనీ రావాలనుకుంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అండి. మీకు లాంగ్వేజ్ లేకుండా ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా ఇట్ కన్సిడర్డ్ యాజ్ నథింగ్. మీరు ఇండియాలో ఏ లెవెల్ వరకు నేర్చుకుని వచ్చారు జర్మన్ లాంగ్వేజ్? నేను ఇండియాలో వచ్చేసి జర్మన్ లాంగ్వేజ్ A1 A2 కంప్లీట్ చేశాను ఫ్రమ్ గోయితే. అండ్ సో నేను నా A2 సర్టిఫికేట్ పెట్టుకొని క్రాసెస్ వరకు అప్లై చేస్తే వాళ్ళు నాకు ఇచ్చిన రిప్లై ఇది. వర్కింగ్ స్టూడెంట్ జాబ్స్ రావాలంటే మనకి ఏ లెవెల్ వరకు జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి బ్రో? సో నేను వచ్చినప్పుడు మా యూనివర్సిటీలో ఒక జాబ్ ఫేర్ అయితే జరిగిందనమాట. సో దానికి వాళ్ళు అడిగిన లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ వచ్చేసి మినిమం B1 ఆర్ B2 ఉండాలని చెప్పారు. సో మినిమం B1 ఉంటే మీరు వర్కింగ్ స్టూడెంట్స్కి కాన్ఫిడెంట్గా అప్లై చేసుకోవచ్చు అని నా అభిప్రాయం. మా వ్యూవర్స్కి ఫైనల్లీ మీరు ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటి? సీరియస్గా మీరు మాస్టర్స్కి రావాలనే ఇంట్రెస్ట్ ఉంటే, మాస్టర్స్ ఇన్ జర్మనీ మీరు కంప్లీట్ చేయాలనుకుంటే, మీరు 1 year గ్యాప్ తీసుకొని అయినా సరే లాంగ్వేజ్ కంప్లీట్ చేసి వస్తే యూ ఫైండ్ బెటర్ ఆపర్చునిటీస్ ఇన్ జర్మనీ. సో ఫైనల్గా ఒక డైలాగ్ వచ్చేసి, లాంగ్వేజ్ ఈజ్ డివైన్, ఎంత నేర్చుకుంటే అంత బలం. ప్లీజ్ టు సపోర్ట్ పూర్ణేష్ ఛానల్, జర్మనీలో తెలుగుడి ఆరా. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టకుంటే మీకు ఎవరికి వీసా రాదు.